వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదైంది. తిరుమల శ్రీవారి తోమల సేవ పేరుతో సిఫార్సు లేఖల అమ్మకంపై టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదు చేశారు. గుంటూరు వాసుల నుంచి తోమల సేవ సిఫార్సు లేఖల కోసం 3 లక్షల రూపాయలు వసూలు చేశారంటూ చిట్టిబాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గుంటూరులోని అరండల్పేట పోలీసులు వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదు చేశారు. అలాగే భరత్ పీఆర్ఓ మల్లికార్జున పైన కూడా కేసు నమోదైంది. అయితే ఈ కేసుపై ఎమ్మెల్సీ భరత్ స్పందించారు. తిరుమల శ్రీవారి దర్శనం, పూజా టికెట్లు అమ్ముకునేంత దౌర్భాగ్యం తనకు పట్టలేదన్నారు. కేవలం కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేశాననే కక్షతో తనపై కేసు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనను అప్రతిష్ట పాలు చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, వాటిని ఖచ్చితంగా ఎదుర్కొంటానని భరత్ చెప్పుకొచ్చారు. మీడియాలో నా మీద తిరుమల సిఫార్సు లెటర్ల గురించి ఏవో ఆరోపణలు వస్తా ఉన్నాయి. చిట్టుబాబు అనేటటువంటి గుంటూరుకు సంబంధించిన ఒక టీడీపీ నాయకుడు సంబంధించిన వారి దగ్గర నేను ఏదో డబ్బులు తీసుకున్నానని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. మల్లికార్జున్ అనేటటువంటి పిఆర్ఓ ఎవరో ఉన్నారు, ఆయనకి ఇచ్చామని కూడా చెప్తా ఉన్నారు. ఇంతవరకు నాకు మల్లికార్జున్ అనేటటువంటి పిఆర్ఓ ఎవరు లేరు. అసలు మల్లికార్జున్ అనేటటువంటి వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. రెండోది, దర్శనాలు లెటర్లు అమ్ముకొని బతకాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో, చెడిపోయిన పరిస్థితుల్లో ఈ రోజు నేను గాని నా కుటుంబం గాని లేదు. ఎప్పటి నుంచో బ్యూరోక్రటిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను. మా ఫాదర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్. నేను అంతకంటే ఎక్కువ వాల్యూస్ తో బతికినటువంటి వాడిని. ఇలాంటి ఆరోపణలు గాని లేకపోతే నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడానికి ఇలాంటి మాటలు గాని ఎప్పుడూ మాట్లాడలేదు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ధీటుగా నిలబడి పోటీ చేశామని, ఇంకా నిలబడి అక్కడ ఫైట్ చేస్తున్నామనే ఒకే